అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి వస్తుంది కదండి. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళతో పాయసం మంచి రుచిగా పాలు విరగకుండా ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ ఉండ్రాళ్ళ పాయసం వినాయక చవితికే కాకుండా వినాయకుడికి ఇష్టమైన సంకష్టహర చతుర్దశి రోజు మంగళవారం ఎప్పుడైనా చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టవచ్చును. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను 1.5 కప్ వాటర్ వేసి ఈ వాటర్ను బాగా బాయిల్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం బెల్లం కూడా వేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వండి. ఈ బెల్లం అంతా కరిగి వాటర్ అంతా బాగా మరిగినాక ఇక్కడ నేను ఒక 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యపిండి ఈ మరుగుతున్న వాటర్లో వేసేయండి. వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వాటర్లో మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కలుపుకున్న పిండిని అంతా ఈ ప్లేట్లో వేసుకోండి. ఇదంతా ప్లేట్లో వేసుకొని ఇలా చేయితో గట్టిగా బాగా కలుపుతూ మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఈ టైంలో మీకు కొంచెం అవసరమైతే 1 స్పూన్ వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తని ముద్దలా చేసుకోండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకుందామండి. కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఇలా చేసుకోండి. మీకు చేతికి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి కానీ లైట్గా వాటర్ కానీ చేతికి రాసుకొని ఇలా ఉండ్రాళ్ళలాగా చేసుకోండి. ఇలా అన్ని ఉండ్రాళ్ళు చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా పొడవుగా తాలికలు కూడా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. దీనిలో ముందుగా కొంచెం పిండి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని తాలికలు ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఈ మిగిలిన పిండిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కలుపుకోండి. ఇదంతా దీంట్లో మంచిగా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఈ 2 గ్లాసెస్ వాటర్కి ఇక్కడ మనం ముందుగా బియ్యం 1 కప్పు తీసుకున్నాం కదండి. ఆ కప్పుకు కప్పున్నర బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్ ఎక్కువైనా తీసుకోండి. ఇవంతా వేసి బెల్లం అంతా కరిగి ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి. ఈ బెల్లం అంతా కరిగి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు తాలికలు అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒకసారి ఇవి ఉడికాయా లేదో చూద్దామండి. ఇలా గరిటెలో తీసుకొని ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతే మనకు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలుపుకున్న బియ్య పిండిని వాటర్లో కలుపుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇదే టైంలో మనము కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. దీంట్లో ఇదంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి 1 కప్పు పాలు కూడా వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. పాలు కంప్లీట్గా చల్లగా ఉండాలండి, అప్పుడే విరిగిపోకుండా ఉంటాయి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేయించుకున్నాను.
ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేస్తే మనకు ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ అయినట్టేనండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాలండి. ఇలా అంతా బౌల్లోకి వేసుకొని మీకు ఇష్టమైతే మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.